ప్రజల ఏ మౌలిక సమస్యను పరిష్కరించకుండా 10 ఏళ్ల పాలన సాగించిన బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారం ఎలా చేపట్టగలదు? రాజ్యాంగ హక్కుల విలువల రక్షణ లక్ష్యంగా ప్రశ్నిద్దాం. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు. చట్టంలో సమస్యలు తీసుకురావడం ద్వారా, మణిపూర్లో అల్లర్లు క్రియేట్ చేయడం ద్వారా, కశ్మీర్ను 370 రద్దు చేయడమే గొప్ప కార్యంగా చెప్పడం ద్వారా మొత్తం భారతదేశంలో ఒక తీవ్రమైన సంక్షోభాన్ని అభివృద్ధి చేసింది. ఇంకొక వైపు దేశమంతటా 2 ఎన్నికల సందర్భాల్లో ఇచ్చిన హామీలేవి కూడా అమలు చేయకుండా ఆ హామీలు ఇవ్వడమే గొప్ప అనేటట్టుగా ఇంకొక వైపు ప్రచారం చేసింది. మనమే చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తామని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పడం జరిగింది. వారు ఈ రాబోయే 2-3 రోజుల్లో నారాయణపేటలో పెద్ద సభ జరపబోతున్నట్టుగా కూడా చూస్తున్నాం. వారు తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పవలసినది. అట్లాగే మేము ఒక 30 సమస్యలతో ఒక కరపత్రం విడుదల చేసి ప్రజల ముందర పెడుతున్నాం. అవన్నీ కూడా ఈ 10 ఏళ్ల భాజపా ప్రభుత్వం క్రియేట్ చేసిన సమస్యలు. ఇటువంటి సమస్యలు ఎందుకు కలిగినాయో కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంది, వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మేము కోరుతున్నాం. ఇంకొక మాట ఏమిటంటే, ఇప్పుడు వస్తున్న సంక్షోభం అంతా కూడా నూతన ఆర్థిక విధానాల వల్ల ఉత్పన్నమైనటువంటి సంక్షోభం. నూతన ఆర్థిక విధానాలను సంఘ్ పరివార్ సపోర్ట్ వల్ల మరింత కఠినంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. కాంగ్రెస్ ఇంత దూకుడుగా ఉండలేకపోయింది. మరి ఈ దూకుడుగా అమలు చేసి సామ్రాజ్యవాదానికి మేలు చేసే పద్ధతులు, కార్పొరేట్లకు మేలు చేసే పద్ధతులు ప్రభుత్వాలు మానుకోకపోతే కోట్లాదిగా ఉన్నటువంటి ఈ దేశ ప్రజలకు కష్టాలు తప్ప, కన్నీళ్లు తప్ప సుఖశాంతులు దక్కే అవకాశం లేదు. అందువల్ల ఈ దేశంలో పనిచేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు నూతన ఆర్థిక విధానాలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రేపటి ఎన్నికల్లో ప్రజలు ఈ విషయాల మీద పార్టీలను, అభ్యర్థులను ప్రశ్నించాలని కూడా మేము కోరుతున్నాం. దేశం జైలులాగా కాకూడదు, ప్రజాస్వామికవాదుల మీద నిర్బంధం ఉండకూడదు, ఎన్కౌంటర్ల వంటి హింసాత్మక చర్యలు ఉండకూడదు. జీవించే హక్కును కాపాడాలి, అది రాజ్యాంగ ఆదేశం, ప్రభుత్వాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశం. దాన్ని కాపాడలేకపోతే మనం ఎందుకు ప్రభుత్వాలు చేస్తున్నట్టనే ప్రశ్న కూడా వస్తుంది. కనుక ఎన్కౌంటర్లు లేని, నిర్బంధం లేని, జైళ్ళ అవసరం తగ్గేటటువంటి, ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి విధానాలు తీసుకురావాలని, ఉద్యోగ హక్కు చట్టం చేయడం ద్వారా, పట్టణ ఉపాధి హామీ చట్టం చేయడం ద్వారా, మొత్తంగా రైతు వ్యతిరేక చట్టాలను పూర్తిగా ఉపసంహరించడం ద్వారా, కాలుష్య కారణంగానటువంటి పరిశ్రమలను ప్రోత్సహించి స్థానికులకు ఉపాధి ఇవ్వడం ద్వారా, స్థానిక వ్యాపారాలు స్థానికులకై ఇచ్చే పద్ధతుల ద్వారా దేశాన్ని ముందడుగు వేయించాలని. అట్లా కాకపోతే ఈ సంక్షోభం వల్ల వచ్చే పరిణామాలకి ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఈ దిశగా అన్ని ప్రశ్నలు అడగాలని మేము విజ్ఞప్తి చేస్తాం.